2 years. సో నా వయసు 22 సంవత్సరాలు. అండ్ ఈ బిజినెస్ ఏంటంటే బ్రదర్ ఎఫ్ఎంసీజీ మార్కెట్. ఈ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో మనము నిత్యావసరాలు రెగ్యులర్ బయట ఎన్నో పోతారో తీసుకుంటున్నాం. ఈ బయట ఎక్కడో తీసుకుంటున్నాం కదా, మనం ఒక కస్టమర్ని, అవునా కదా, ఒక 100 రూపాయలకు ఏమో వస్తువు తెచ్చుకున్నాం. కస్టమర్కి ఎక్కడ తెచ్చుకుంటున్నాం? కిరాణా షాప్లో తెచ్చుకుంటున్నాం, అవునా కదా. ఈ కిరాణా షాప్ ఆయన తయారు చేస్తున్నాడా? ఈయన పోయి హోల్సేలర్ పోయి డీలర్ పోయి ఏజెంట్ పోయి కంపెనీ మ్యానుఫ్యాక్చర్. ఒక 100 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామంటే కంపెనీ దగ్గర ఎంతకు తయారవుతుండొచ్చు? 30 నుంచి 40% ఒక మంచి నాణ్యతమైన ప్రోడక్ట్ తయారవుతుంది. 40 రూపాయలకు తయారైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చే వరకు 100 రూపాయలు అవుతుంది, అవునా కాదా. మనం ఈ 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే కష్టపడాలి, ఉత్తగానే వస్తాయి, ఖచ్చితంగా కష్టపడితేనే వస్తాయి, అవునా కాదా. కానీ ఇక్కడ మనం కష్టపడుతున్నది, వీళ్ళు కేవలం చేతులు మార్చుతూ 40% కమిషన్ తీసుకొని పోతారు. మ్యానుఫ్యాక్చర్ కాడ 40 రూపాయలకు తయారైతే ఏజెంట్ కానీ, డీలర్ కానీ, హోల్సేలర్ కానీ, రిటైలర్ కానీ ఉత్తగానే పని అయితే చేయరు కదా, కమిషన్ ఉంటేనే చేస్తారు, అవునా కదా. ఈ పెన్ ఇక్కడ తయారైంది, మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారైంది, ఇక్కడ నుంచి మన కస్టమర్ చేతికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి దీంట్లో ఏమైనా మార్పులు జరిగినాయా? ఎట్లా తయారైందో, ఎంత క్వాలిటీతో తయారైందో అంతే క్వాలిటీతో మన దానికి వచ్చింది, అవునా కాదా. కానీ ఇక్కడ రేటు మాత్రం చేంజ్ అవుతుంది, అవునా కాదా. వీళ్ళతో పాటు అడ్వర్టైజ్మెంట్, వాళ్ళు ఈ పెన్ను బయట సక్సెస్ఫుల్గా సేల్ అవ్వాలంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. వాళ్ళు 20% తీసుకొని పోతున్నారు, అవునా కదా. ఈ 20% ఎవరివి? మనయే. ఓవరాల్గా మనం ఎంత లాస్ అవుతున్నాం? 60% లాస్ అవుతున్నాం. అంటే ఒక మనిషి 100 రూపాయలు బయట ఖర్చు పెడుతున్నాడు అంటే 40% వాళ్ళ ఇంటికి వస్తుంది, 60% మధ్య వ్యక్తులకు పోతుంది. ఆయన కష్టపడే దాంట్లో 100% కష్టపడితే 40% వాళ్ళ ఇంటి కోసం కష్టపడుతున్నాడు, ఈ 60% మధ్య వ్యక్తుల కోసం కష్టపడుతున్నాడు. జీవితాంతం మనం అంతా పని చేసినా సరే మనం మన ఇంటి కోసం 40% కష్టపడుతున్నాము, మధ్య వ్యక్తుల కోసము 60% కష్టపడుతున్నాము. అంటే మనం ఒక 25 సంవత్సరాలు పనిచేస్తే అందులో 5 సంవత్సరాలు మాత్రం మన ఇంటి కోసం పనిచేస్తున్నాం, 20 సంవత్సరాలు ఎవరో మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం పనిచేస్తున్నాం, అవునా కాదా. ఇది బయట జరుగుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం కదా బయట అయితే, మరి ఈ కష్టం అంతా ఎవరి కోసమో కష్టపడుతున్నాం కదా, అవునా కదా. మన కష్టాన్ని మనం తీసుకోగలుగుతున్నామా? తీసుకోలేకపోతున్నాం, అవునా. నేనేమంటున్నా అంటే ఈ మధ్య వ్యక్తులతో మనకేమైనా పని ఉందా? ఎటువంటి పని లేదు, వీళ్ళని తీసేద్దాం, ఓకేనా, వీళ్ళని తీసేద్దాం. నేను చెప్పే ఇండస్ట్రీ వచ్చేసి 104 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ. 1886లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 1886లో. అప్పటికి మనకు స్వతంత్రం రాలే, కానీ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఇది ఇండియాలో 1996లో స్టార్ట్ అయింది. ఒక 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ ఇండస్ట్రీ మనం చేయబోయేది. ఈ ఇండస్ట్రీలో 2004లో మన కంపెనీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది, ఆల్ ఓవర్ వరల్డ్లో 18వ స్థానంలో ఉంది. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ మనకు అందజేస్తుంది, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ ఈ కంపెనీ. మరి ఈ కంపెనీ మనకేం చెప్తుందా అంటే, కస్టమర్గా నువ్వు ఉండు, మ్యానుఫ్యాక్చర్గా నేనుంటా, ఈ మధ్య వ్యక్తులను తీసేద్దాం, వీళ్ళతో మనకు పని లేదు, నువ్వు ఏదైతే 100 రూపాయలు బయట ఖర్చు పెడుతున్నావో నా దగ్గరనే పెట్టు, నీకు ఒక 40%కే నేను ఆర్గానిక్ ప్రోడక్ట్, ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తా. ఇక్కడ నీకు దొరికేది కెమికల్ ప్రోడక్ట్, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మీ పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. కానీ నేను ఇచ్చే ప్రోడక్ట్ వల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ జీవితం అనేది కొంచెం పెరుగుతుంది, లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. సో ఆరోగ్యంగా ఉంటావు. దాంతోపాటు నీవు ఏవైతే 60% లాస్ అవుతున్నావో అదే 60% నేను నీకు ఇస్తా. ఎట్లా ఇస్తా అంటే, పర్ మంత్ మీ ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది బ్రదర్? 5,000. ఒక 5,000 ఖచ్చితంగా అవుతుంది. 5,000 మనం బయట ఖర్చు పెడుతున్నాం కదా, బెనిఫిట్స్ వేసుకుందాం. ఇది మార్కెట్ షాపు, ఇది మన వెస్టీజ్ షాప్. ఏం షాపు? వెస్టీజ్ అంటే ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి తన అడుగు జాడల్లో ఇంకో వ్యక్తి చేతి పట్టుకొని తీసుకొని పోయి సక్సెస్ చేయడమే వెస్టీజ్ సిద్ధాంతం. వెస్టీజ్ అంటే పేరు ఉడకం అదే. చాలామంది వేస్టేజ్ అంటారు, తెలియక అంటారు, కానీ దాని అర్థం ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఇంకొక వ్యక్తిని, నార్మల్ వ్యక్తిని, ఏమీ తెలియని వ్యక్తిని, సాధించలేని వ్యక్తిని, ఎటు చూసినా సాధించలేనమో అని అనుకున్న వ్యక్తిని తీసుకొని వెళ్ళి సక్సెస్ చేయడం వెస్టీజ్ సిద్ధాంతం. సో వెస్టీజ్లో అదే 5,000 పెడితే, బయట మార్కెట్ షాప్లో 5,000 పెడితే మనకేం బెనిఫిట్ అవుతుందో చూద్దాం.
5,000 మార్కెట్ షాప్లో పెట్టినాం, మనకేమైనా డిస్కౌంట్ వచ్చిందా? ఎటువంటి డిస్కౌంట్ రాదు. కానీ వెస్టీజ్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. మీకేమైనా క్యాష్ బ్యాక్ వచ్చిందా బయట? లేదు. కానీ ఇక్కడ 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. మీకేమైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారా బయట? పోనీ లేదు. కానీ ఇక్కడ 10% వర్త్ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తున్నాం. సరే, సిఎన్సి రెగ్యులర్గా మనం బయట ఎన్నో ఒక ధర కొంటనే ఉన్నాం, ఇన్నేళ్ళ సందు కొన్నాం, ఏనాడన్నా ఏ నెలనన్నా ఒక ఫ్రీ ఇచ్చిర్రా? ఏది ఇవ్వలేదు. కనీసం కవర్ ఉడక ఫ్రీ ఇస్తుంది, అవునా కాదా? కానీ ఇక్కడ రెగ్యులర్గా బయట పెట్టి ఏదైతే 5,000 ఉన్నాయో అందులో ఒక 3,500 నెలకు 4 నెలలు రెగ్యులర్గా 4 నెలలు నీకు నా ప్రోడక్ట్ నచ్చితే, సాటిస్ఫాక్షన్ వస్తే, మంచిగా అనిపిస్తే ఓ 4 నెలలు నా దగ్గర కొనుక్కో. అదే 3,500 బయట ఏదైతే పెడుతుందో నా దగ్గర పెట్టు. నీకు 5వ నెల ప్రతి 4 నెలలకు ఒకసారి 2,500 వర్త్ ప్రోడక్ట్ ఇస్తా. 2,000 చేస్తే సార్ 4 నెలలు మా ఇంట్లో 2,000 ఖర్చు వస్తుంది, నెలకు 2,000 ఖర్చు వస్తే ఎక్కువ రాదన్నా 1,250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాం. ఇవైతే రెగ్యులర్గా మనం బయట పెట్టే ఖర్చే కదా, అవునా కాదా? ఈ షాప్ నుంచి ఈ షాప్ చేంజ్ చేయడం వల్ల మనకు డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, రిటర్న్లో ఫ్రీ ప్రోడక్ట్ ప్రతి నెల ప్రతిసారి తీసుకున్నప్పుడు ఫ్రీ వచ్చింది, 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ వచ్చింది. 50% బెనిఫిట్లు ప్రోడక్ట్ మీదనే ఇస్తా అంటున్నాడు. ఎందుకంటే డైరెక్ట్గా నేను కస్టమర్కి మనీ ఇవ్వలేను, మనీ ఇస్తే ఈడ వ్యక్తులు మానేస్తారు, ఇది గవర్నమెంట్ ఒప్పుకోదు. సో నేను ఇండైరెక్ట్గా ప్రోడక్ట్ మీదనే 50% బెనిఫిట్స్ ఇస్తా, 10% డైరెక్ట్ కమిషన్ ఇస్తా, 10% డైరెక్ట్ కమిషన్ ఇస్తా. ఈ 10% ఎట్లా ఇస్తా అంటే, మీరు ఏదైతే 4,000 5,000 వాడుతున్నారు కదా, 4,000 వాడి 50% బెనిఫిట్స్ పొందినారు, మీకు నచ్చింది, హ్యాపీ అనిపించింది, సాటిస్ఫాక్షన్ వచ్చింది ప్రోడక్ట్ మీద, మనం వేరే వ్యక్తులకు షేర్ చేస్తామా? చేయము. డెఫినెట్గా చేస్తాం. మనకు నచ్చిందంటే 10 మందికి షేర్ చేస్తాం. మనకు తెలిసిన వాళ్ళు భూమి మీద ఒక 10 మంది రోజు పొద్దుగాలేసి పేస్ట్ బ్రష్ వాటర్ ఉంటారు. వాళ్ళ ఇంట్లో 4,000 ఖర్చు వస్తుందా? రాదా? ఖచ్చితంగా 4,000 ఖర్చు వస్తుంది. 10 మంది ఇంట్లో 4,000 వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టినా నెలకు 40,000 టర్న్ ఓవర్ అవుతుంది. ఈ 40,000 టర్న్ ఓవర్ చేయడానికి మనం రోజుకు ఒక 2 గంటలు పని చేద్దాం. ఎన్ని గంటలు? రోజుకు ఒక 2 గంటలు ఎక్స్ట్రాగా మన పనితో పాటు ఎక్స్ట్రాగా వెస్టీజ్లో పని చేద్దాం. రోజుకు 2 గంటల్లో ఏం చేయాలి? మనకు తెలిసిన వ్యక్తులకు ఈ బిజినెస్ గురించి, ఈ ప్రొడక్ట్స్ గురించి షేర్ చేయాలి, రిఫర్ చేయాలి. 10 మందిని ఈ షాపింగ్ చేయించినాం, 40,000 టర్న్ ఓవర్ అయింది. మనకెంత? 10% కమిషన్ ఇస్తాను అంటే ఎంత? 4,000 కమిషన్ వచ్చింది. ఇదే 40,000 టర్న్ ఓవర్ మనం బయట ఉడక చేపిస్తున్నాం. దీన్నే మౌత్ పబ్లిసిటీ అంటాం సార్. మౌత్ పబ్లిసిటీ అంటే బయట ఎక్కడో ఖచ్చితంగా ఒక దగ్గర చేస్తూనే ఉంటాం. ఎగ్జాంపుల్గా ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఎక్కడో ఒక దగ్గర షాప్లో తెచ్చుకుంటాం. ఆ షాప్లో మనం ఏం మాట్లాడతాం? ఖచ్చితంగా ఈ ఫోన్ మంచిగా అనిపిస్తే మన దోస్తులకు చెప్తామని చెప్పమా? డెఫినెట్గా చెప్తాం, పలానా ఫోన్ బాగుంది, దీంట్లో ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అవునా కదా? సేమ్ ఈ పబ్లిసిటీ చేసినప్పుడు ఈ ఫోన్ను అమ్మే వ్యక్తి, షాప్ అయినా కానీ కంపెనీ అయినా కానీ మీకేమన్నా బెనిఫిట్లు కానీ, రిటర్న్ డబ్బులు కానీ, కమిషన్ కానీ ఇచ్చిండా? ఏమి ఇవ్వలే, అవునా? కానీ పబ్లిసిటీ ఎవరు చేసారు? మనమే చేసినాం. సేమ్ అదే బ్రదర్, నేనేమంటున్నా అంటే అదే పబ్లిసిటీ మనం ఇక్కడ చేద్దాం. ఒక 10 మందికి మనకు నచ్చిన ప్రోడక్ట్ గురించి షేర్ చేద్దాం. డెఫినెట్గా షేర్ చేస్తే మనకు ఇన్కమ్ వస్తుంది. మనకు 4,000 వచ్చినట్టే 10 మంది ఊకుంటారా? ఖచ్చితంగా ఊకోరు. ఇవాళ డబ్బులు కావాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆదాయం వస్తుందంటే ఆగేటోళ్ళు ఎవరు లేరు, అవునా కాదా? 10 మందికి ఏం చెప్తాం? మనల్ని అడుగుతారు, డబ్బులు ఎట్లా వచ్చినాయి నీకు? నాకేమో డిస్కౌంట్ కార్డుకే వచ్చింది, నీకు డబ్బులు ఎట్లా వచ్చినాయి అంటే, నేను వాడుకొని ఒక 10 మందికి చెప్పడం వల్ల నాకు వచ్చింది. మీ గుడిక నస్తే మీరు ఉడుకు ఇంకో 10 మందికి చెప్పండి. దీనికోసం రోజుకు 2 గంటలు టైం కేటాయించండి అని చెప్తాం. 10 మంది కాస్త 10 మంది పోతారు, 10 మంది పోయి 10 మంది చెప్పుకుంటే 100 మంది అవుతారు. 4 లక్షల వ్యాపారం అవుతుంది. 4 లక్షల వ్యాపారంలో మన ఆదాయం 40,000 ఉంటుంది, వీళ్ళ ఆదాయం వాళ్ళకు 4,000 వచ్చేస్తుంది. మరి 40,000 వస్తున్నాయంటే బాగుంటుందా? ఎట్లుంటుంది జీవితం? చాలా అద్భుతంగా ఉంటుంది, అవునా కాదా? 40,000 వచ్చినాయి, 100 మంది కాస్త 1000 మంది అయ్యారు, 4,000 ప్రోడక్ట్ వారిరు అంటే 40 లక్షల వ్యాపారం అయింది. మన ఆదాయం 4 లక్షలు. 4 లక్షలు అనగానే మనం భయపడిపోతాం, అరే జీవితంలో వస్తాయి నెలకు 4 లక్షలు, అవునా కాదా? నేను స్టార్టింగ్లో అట్లే అనుకున్నాను. నాకు ప్లాన్ చెప్పినప్పుడు మజాక్ ఆడకన్నా నాకన్నా అవుతాడు, మజాక్ ఆడకన్నా నువ్వు ఈ 4 లక్షలు వస్తాయంటే ఇవ్వడం చూసి నవ్వుతాడు, 4 లక్షలు ఇస్తాడు అవడన్నా, సబ్బులు పేస్ట్లు వాడుకుంటే 4 లక్షలు ఇస్తాడని ఎగతాలు చేసిన. కానీ యాక్చువల్గా అదే సోపు పేస్ట్ వాడుకుంటూ నేను ఈరోజు ఈ కార్లో తిరుగుతున్నా, నెలకు 1,00,000 నుంచి 2 లక్షల ఆదాయం మా ఇంటికి తీసుకుపోతున్నా, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా. అసలు ఎట్లా డబ్బులు వస్తున్నాయి ఒకసారి చూద్దాం. భూమి మీద నువ్వు ఎప్పుడైనా చూసినావా? డబ్బులు ఎట్లా వస్తున్నాయి అనేది మనం ఎప్పుడన్నా గమనించినామా? ఎట్లా సంపాదిస్తున్నాం అనేది గమనించినామా? మనకేం తెలుసు? పొద్దుస్థానం పని చేయాలి, వచ్చిన జీతం తీసుకోవాలి, బతకాలి,
మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలిసిన విషయం ఇంతే. కానీ యాక్చువల్గా ఒక మనిషి డబ్బులు భూమి మీద ఎట్లా సంపాదిస్తున్నాడు అంటే దానికి ఒక తరీకా ఉంది, ఒక ఫార్ములా ఉంది. టైమ్ ఇంటూ రేట్ ఈక్వల్స్ టు మనీ. ఈ ఫార్ములా పెద్ద పెద్ద వ్యక్తులు బిజినెస్ మ్యాన్స్ దగ్గరనే ఉంటుంది. మనం పట్టించుకోం దీని గురించి, తెలిసే ఉంటుంది, చెప్పే ఉంటారు, కానీ మనం దీని గురించి ఎప్పుడు ఆలోచన చేయం, పట్టించుకోం. యాక్చువల్గా భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించేది ఇదే రకంగా. జాబ్ చేసే వ్యక్తి ఉన్నాడు, ఎగ్జాంపుల్గా రోజుకు ఒక 10 గంటలు పని చేస్తున్నాడు, టైం 10 గంటలు వచ్చింది, ఇంటూ రేటు గంటకు ఒక 100 రూపాయలు చేసుకున్న రోజుకి 1000 రూపాయలు. సగటు ఒక మధ్యతరగతి కుటుంబం జీతము నెలకు 30,000. అవునా కాదా? ఇదే రకంగా మనకు జీతాలు వస్తాయి, అవునా? సో నీకైనా సరే ఈరోజు జాబ్ చేస్తున్నావు, నీకైనా సరే నువ్వు ఇన్ని గంటలు పని చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి, అవునా కాదా? 10 గంటలు పని చేస్తున్నాం, టైం 10 గంటలు, ఇంకొక డబ్బులు ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ పని చేయాలి, అవునా కాదా? 2 గంటలు పని చేసినాం, 1200 వచ్చినాయి, సరిపోలే, ఇంకా కావాలి, ఇంకేం చేస్తాం? మనకు టైం ఉందా ఇంకా పని చేయడానికి? లేదు. మనకున్నదే 24 గంటలు, అందులో 8 గంటలు నిద్రకే పోయింది. నార్మల్గా ఒక 2-3 గంటలు అయితే ఖచ్చితంగా మన ఫ్యామిలీ తోటి లేకపోతే తిననీకే పర్సనల్ నీడ్స్ కోసం అయినా ఖర్చు అయిపోతుంది. మనకెంత మా అంటే 10 నుంచి 12 గంటలు ఉంటుంది, అంతకు మించి అయితే ఉండవు, అవునా? కానీ 10 నుంచి 12 గంటల్లో మనకు కావాల్సినంత డబ్బు మనం సంపాదించుకోగలుగుతున్నామా? లేదు. కానీ అదే అంబానీ కానీ, టాటా కానీ, బిర్లా కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు డబ్బులు రావడానికి? అన్ని డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నారు? అంబానీ అనగానే మనకు ఇప్పుడు డబ్బులు ఉన్న వ్యక్తి ఎవరంటే అంబానీ అని గుర్తొస్తున్నాడు. కానీ అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ ఎవరైతే డబ్బులు సంపాదించడం మొదలు పెట్టిరో ఆయన ఉడక మనలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తి. ధీరుభాయ్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీని సక్సెస్ చేసింది ధీరుభాయ్ అంబానీ ఒక కలగా అన్నాడు. ఫస్ట్ పెట్రోల్ బంక్లో పని చేస్తుండే. పెట్రోల్ బంక్లో పని చేసే వ్యక్తి ఎట్లాంటి కళలు కనాలి? మా అంటే అతిపెద్ద కళ వాళ్ళకి ఏముంటుంది? పెట్రోల్ బంకు ఓనర్ కావాలని ఉంటుంది, అవునా కదా? కానీ ధీరుభాయ్ అంబానీకి ఏం కళ ఉన్నది తెలుసా? పెట్రోల్ బావులకే ఓనర్ కావాలని ఉన్నది. డ్రీమ్ చూడు, ఒకసారి కళ చూడు ఎంత స్ట్రాంగ్గా పెట్టుకున్నాడు. కానీ యాక్చువల్గా ఆయన నిజంగానే పెట్రోల్ బావులకు ఓనర్ అయిపోయాడు. మరి వీళ్ళందరూ ఎట్లా పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఇంత డబ్బులు రావడానికంటే 10,000 మందికి ఒక ఉద్యోగాలు అయితే ఇచ్చింది అనుకుందాం మనం. ఎగ్జాంపుల్గా అంబానీ 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. 10,000 మంది రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు? 10 గంటలు పనిచేస్తారు. 10,000 మంది రోజుకు 10 గంటలు పని చేస్తే ఎన్ని గంటల పని జరిగింది? 1,00,000 గంటల పని జరిగింది. ఈ 1,00,000 గంటల పని ఎవరి కింద జరిగింది? అంబానీ కింద జరిగింది. మరి అంబానీ కింద 1,00,000 గంటల పని జరిగింది కదా, 1,00,000 గంటలు టైం వచ్చింది కదా. మనకు 10 గంటలకు ఎట్లయితే వచ్చిందో అంబానీకి 1,00,000 గంటల టైం వచ్చింది. టైం ఇంటూ రేట్ 1 కోటి రూపాయలు పర్ డే. 10,000 మందికి ఆయన ఉద్యోగం ఇచ్చినందుకు ఆయనకు వచ్చే ఆదాయం ఎంత? ఇక ఏం పెరిగితే డబ్బులు పెరుగుతున్నాయి? టైం పెరిగితే డబ్బులు పెరుగుతాయి, అవునా కాదా? మరి టైం పెంచుకునే అవకాశం మనకు బయట ఏమైనా ఉందా? బయటికి వెళ్ళి టైం పెంచుకోవాలంటే మనం ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఇచ్చే స్టేజ్లో ఉన్నామా? లేవు. బయటికి వెళ్ళి మనం ఉద్యోగం ఇవ్వాలంటే ఏదైనా పెద్ద కంపెనీ స్థాపించాలి, కానీ ఆ డబ్బులు మన తన లేవు, ఆ స్తోమత లేదు. బయటికి వెళ్ళి మనం ఏంది నిరూపించుకోవాలనుకునేది మన దగ్గర లేదు. కానీ వండర్ఫుల్ అవకాశం, ఒక గొప్ప అవకాశం మన దగ్గర ఉంది, అదే వెస్టీజ్. సార్ ఈ వెస్టీజ్ ఎట్లా ఉపయోగపడుతుంది మనకు అంటే, మనకు కేవలము పెట్టుబడి లేకుండా, ఎటువంటి పెట్టుబడి లేకుండా, రూపాయి పెట్టుబడి లేకుండా మనకు ఒక అవకాశం ఇస్తుంది. కంపెనీని పార్ట్నర్షిప్ తీసుకుంటుంది, మనల్ని పార్ట్నర్గా చేర్చుకుంటుంది. నిన్ను పార్ట్నర్గా చేర్చుకుంటున్నా ప్రోడక్ట్ నాదే ఉంటుంది, స్టోర్స్ నావే ఉంటాయి, షాపులు నావే ఉంటాయి. కేవలం నువ్వు వాడుకో, నీకు నచ్చితే షేర్ చేసుకో, రిఫర్ చేసుకో, నీ నుంచి వచ్చే టర్న్ ఓవర్లో నీ కమిషన్ ఇస్తా ఉంటుంది. బాగుందా బాగాలేదా? మనం రోజుకు 2 గంటలు పని చేసినాం బ్రదర్, 10 మందిని తయారు చేసినాం. 10 మంది పోయారు, 100 మంది తయారు, 100 మంది పోయారు, 1000 మంది తయారయ్యారు. 1000 మంది రోజుకు 2 గంటలు వాళ్ళ ఇంటి కోసం వాళ్ళు పని చేస్తున్నారు. వీళ్ళు 1000 మంది ఎవరి కింద ఉన్నారు? నీ కింద ఉన్నారు. ఈ 1000 మంది కనుకంగా రోజుకు 2 గంటలు పని చేస్తే 2,000 గంటల పని జరుగుతుంది. మరి 2,000 గంటల పని జరిగినప్పుడు మనకు 4 లక్షలు రావడం ఆశ్చర్యమా? వస్తాయా రా? సో ఇక్కడ ఏం పెరిగితే డబ్బులు పెరుగుతున్నాయి? టైం పెరిగితే డబ్బులు పడుతున్నాయి. దీన్నే మనం స్మార్ట్ వర్క్ అంటాము. ఇన్ని రోజులు మనం పనిచేసింది స్మార్ట్ వర్క్ కాదు, చదువుకొని ఉడకంగా హార్డ్ వర్కే చేస్తున్నాం. కానీ ఇవాళ
మనము మళ్ళీ స్మార్ట్ వర్క్ చేయొచ్చు, స్మార్ట్ వర్క్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు, మనం ఒక గొప్ప ఆస్తి సృష్టించుకోవచ్చు. ఏదైనా ఉంది అంటే భూమి మీద ఏదైనా గొప్ప ఆస్తి ఉందంటే నెట్వర్కే. అంబానీకి ఉన్నది ఏంది? నెట్వర్క్. రిలయన్స్ ఈరోజు జియో సిమ్లు వాడుతున్నాం, అదేంది? నెట్వర్క్. ఎంతమందిని వాడితే అంతమంది నెట్వర్క్ ఆయనకు వస్తుంది. ఇవాళ మన ప్రోడక్ట్ ఉడకంగా మన అండర్లో ఎంతమంది వాడితే అంత నెట్వర్క్ మనకు వస్తుంది, అంత టర్న్ ఓవర్ మనకు వస్తుంది. మీకు సెక్యూరిటీ ఏదైనా ఉందా బయట పని చేయడం వల్ల? ఈరోజు మీరు పని చేస్తున్నారు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు, వాళ్ళకంటే ఏదైనా సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నామా? ఈరోజు మనకి ఏదైనా జరిగితే మన ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకొని ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు ఇప్పుడు. కానీ వెస్టేజ్ చేయడం వల్ల 3 generations ఇన్కమ్ ఉంది, 3 తరాల ఇన్కమ్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. మనకేం జరిగినా సరే మనము హ్యాపీగా ఈ బిజినెస్ చేసి హ్యాపీగా మనం పైకి వెళ్ళిపోవచ్చు. మనకేం జరిగినా సరే వెస్టేజ్ మన కుటుంబాన్ని చూసుకుంటుంది, 3 తరాల ఆదాయం. ఎందుకంటే ఈ 1000 మంది ఉన్నారు కదా బ్రదర్, ఈ 1000 మంది ఉన్నారు కదా, నువ్వు చెప్తేనే బ్రష్ చేస్తారా? నువ్వు చెప్తేనే పేస్ట్ వాడతారా? నువ్వు చెప్తేనే స్నానం చేస్తారా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటారా లేదా? వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటూ ఇంకో 10 మంది చెప్తారు కదా ఖచ్చితంగా. నీ ఆదాయం ₹1,00,000, నాది కాస్త 10 లక్షలు అవుతుంది, కానీ తగ్గనైతే తగ్గదు. నేను ఈ సెక్యూరిటీ చేసి బిజినెస్లోకి వచ్చిన, ఈ సెక్యూరిటీ చూసి నమ్మి డెసిషన్ తీసుకొని బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. గత 2 సంవత్సరాలుగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. ఈరోజు నేను నెల రోజులు ఇంటికాడ కూర్చున్నా సరే నా ఆదాయం నాకు వస్తుంది. ఇంతకు మించిన సెక్యూరిటీ ఏదైనా ఉంటుందా? ఏమీ లేదు, అవునా కాదా? ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ బయట ఎక్కడ లేదు కదా. సో ఈరోజు కల్వకుర్తి నుంచి ఎక్కడో కర్నూలు, అనంతపూరు, సోమనపల్లి, బెంగళూరు వరకు పోగలుగుతున్నామంటే అర్థం చేసుకో ఎంత వర్త్ ఉంటే, ఎంత పవర్ఫుల్ సిస్టమ్ ఉంటే మనం ఇందులో సక్సెస్ అవుతాం. గెలవాలనే ఆకలి మన తాను ఉన్నప్పుడు పవర్ఫుల్ సిస్టమ్ కనుక మన చేతిలో ఉంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఇన్ని రోజులు మనకు ఆ పవర్ఫుల్ సిస్టమ్ అనేది దొరకలే. గెలవాలనే ఆకలి ఉంది, గెలిచాలనే సక్సెస్ కావాలనే తపన ఉంది, కానీ సిస్టమ్ మనకు ఒక మంచి పవర్ఫుల్ కంపెనీ కానీ సిస్టమ్ కానీ దొరకలే. వెస్టీజ్ అట్లాంటి పవర్ఫుల్ సిస్టమ్, గ్రేట్ ప్లాట్ఫామ్, మనం అందరం సక్సెస్ అవ్వచ్చు. ఈరోజు నాతో పాటు నేను కార్ తీసుకోగలను, నాతో పాటు సంవత్సరంలోనే ఒక 10 కార్లు ఇప్పించిన నా ఆర్గనైజేషన్లో. నేను ₹1,00,000 పైన ఆదాయం తీసుకుంటున్నా, నాతో పాటు 50,000 పైన తీసుకునేటోళ్ళు, 50 నుంచి ₹1,00,000 తీసుకునేటోళ్ళు దాదాపు 20 మంది ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయి. 22 ఏళ్ళ వయసు నాది, నేనే ఇంతమందికి ఉపాధి కలిగించిన అంటే నువ్వు ఎందుకు చేయలేవు? డెఫినెట్గా చేస్తావు, అవునా కదా? ఈ బిజినెస్ మిమ్మల్ని ఎందుకు టేకప్ చేయడం అంటున్నంటే మీ ఫ్యూచర్ కోసం, మీ సెక్యూరిటీ కోసం, మీరు ఉన్నతమైన స్థానానికి పోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎన్ని రోజులైనా సరే మన బతికి ఇట్లే ఉండాలంటే మనం ఉండలేము. మన పరిస్థితులు ఎట్లున్నాయంటే మన పిల్లల పరిస్థితులు ఎట్లుంటాయి ఒకసారి ఆలోచన చేయి. మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, చదువుకున్నాం ఇంత ఇబ్బంది పడుతున్నాం, మన పిల్లల పరిస్థితులు ఏంది? వాళ్ళ కోసమన్నా ఏదైనా చేసిపోవాలి. మన తాతలు ముత్తాతలు ఏం చేసినా మనకు తెలియదు, వాళ్ళు చేసింది ఉడక ఇలా నిలబెట్టుకోలేకపోతున్నాం. కానీ మన పిల్లలకి ఏదైనా ఒక గొప్ప ఆస్తి ఇచ్చిపోవాలి, మన పిల్లలకి ఏదైనా గొప్ప